అందరికీ నమస్కారాలు. గౌరవ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారికి, ఆయన యోగలంలో సుదీర్ఘంగా ప్రజల మధ్య ప్రయాణం చేస్తున్నప్పుడు రాష్ట్రానికి ప్రధానంగా ఉన్నటువంటి సమస్య ఉద్యోగ కల్పనని ఆయన భావించి 20 లక్షల ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో కల్పిస్తానని ఒక మంచి మాట ప్రజలందరికీ తెలియజేసి ఆయన ఒక క్యాబినెట్ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్లో ఒక చైర్పర్సన్గా వ్యవహరించి ఎప్పటికప్పుడు అటు ఎంఎస్ఎంఈని అలాగే అదర్ డిపార్ట్మెంట్స్ని గైడ్ చేస్తూ ఈరోజు ఇండస్ట్రీస్ని ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో స్థాపించడానికి చాలా సింప్లిఫైడ్ మెకానిజంలో తీసుకున్నటువంటి గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారికి ప్రధానంగా ఈవెంట్ రావడానికి నేను వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి అలాగే ఈ ఈవెంట్ని ఆంధ్రప్రదేశ్లో స్టాక్ ఎక్స్చేంజ్కి అంటే ఎస్ఎంఈ ఐపీఓస్ని ఎస్టాబ్లిష్ చేయాలి, ఒక అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టాలి. సుదీర్ఘంగా ఒక 6 నెలల నుంచి నేను ఎప్పటికప్పుడు కృష్ణదేవరావు గారిని ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా కూడా ఆయన టీం ఎప్పుడు కూడా మాట్లాడుతున్నారు. ఒక 1 మంత్ బ్యాక్ ఫోన్ చేసి మనకి ఎన్ఎస్సి సిఇఓ గారు వస్తున్నారు, మన ఆంధ్రప్రదేశ్లో ఒక ఈవెంట్ పెడదాము, ఆ ఈవెంట్ ద్వారా మన ఇండస్ట్రీస్ అందరికీ కూడా ఒక అవేర్నెస్ ప్రోగ్రాం పెడదాము. బికాజ్ రీసెంట్గా లాస్ట్ ఇయర్లో ఎంపీ గారు చెప్పినట్టుగా 290 ఎస్ఎంఈ ఐపీఓస్ని ఎస్టాబ్లిష్ చేస్తే సుమారు 10,000 కోట్ల ఫండింగ్ ఎస్ఎంఈస్కి రైజ్ చేయడం జరిగింది. కానీ మన ఆంధ్రప్రదేశ్ నుంచి చాలా లిమిటెడ్గా ఉంది. బట్ వేరేజ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ స్టాక్ ఎక్స్చేంజ్ చాలామంది ఇన్వెస్ట్ చేస్తున్నారు, కానీ మన ఆంధ్రప్రదేశ్ ఆంటర్ప్రినర్స్ ఎస్ఎంఈ యూనిట్స్ ఎవరైతున్నారో దాని అడ్వాంటేజ్ తీసుకోవట్లేదు. సో ఖచ్చితంగా ఇది పబ్లిక్కి తెలియజేయాలని ఆయన సుదీర్ఘ ప్రయాణంలో నాకు ఇచ్చినటువంటి సలహా మేరకు ఈవెంట్ పెట్టినందుకు మరి లావు కృష్ణదేవరాయలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి అలాగే ఒక క్లస్టర్ తీసుకొచ్చి ఒక లార్జ్ ఇండస్ట్రీ తీసుకొచ్చి ఆ లార్జ్ ఇండస్ట్రీస్కి అసోసియేటెడ్గా స్మాల్ ఇండస్ట్రీస్ కూడా పెట్టడం జరుగుతుంది. అంటే ఆ స్మాల్ ఇండస్ట్రీస్ కూడా ఇదే ఎంఎస్ఎంఈ పార్క్స్లో క్లస్టర్ అప్రోచ్లో తీసుకువెళ్ళి అక్కడ కామన్ ఫెసిలిటీస్ డెవలప్ చేస్తే అక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీస్ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ కూడా రెడ్యూస్ అవుతుంది. ప్రపంచ స్థాయిలో లో కాస్ట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్లోకి వెళ్తారన్న ఒక ఆలోచనతో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని కార్యరూపం చేస్తున్నారు. అంటే ఇదే హోలిస్టిక్ అప్రోచ్లో మన రాష్ట్రానికి ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీని గ్రోత్ చేయాలంటే ఏం చేయాలన్న దాని మీద ప్రధానంగా ఒక 2 ఇయర్స్ కాల పరిమితుల్లో అనేక విషయాలు చేయడం జరిగింది. మీరు చూసుకుంటే పాలసీస్ కూడా సుమారు 24-25 పాలసీస్ సెక్టర్ ఓరియంటెడ్ పాలసీస్ కూడా ఇవ్వడం జరిగింది. చాలా విధి విధానాలు అంటే ఇక్కడ సర్క్యులర్ ఎకానమీ అవ్వచ్చు, అలాగే మీరు చూసుకుంటే ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్ అవ్వచ్చు, ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ అవ్వచ్చు, అలాగే గ్రీన్ ఎనర్జీ దాని మీద అవ్వచ్చు, ఇవన్నీ కూడా పాలసీస్ డిఫైన్ చేసి స్పెసిఫిక్ టు ఇండస్ట్రీ కూడా తీసుకురావడం జరుగుతుంది. మరి అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ సిడిపి ప్రోగ్రామ్ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో కూడా సుమారు 300 కోట్లు ఇచ్చి ఎవరైతే క్లస్టర్ కామన్ ఫెసిలిటీ సెంటర్స్ పెడతారో వాళ్ళకు కూడా ఒక 10 crores వరకు ప్రాజెక్టు 90% గ్రాంట్ కింద కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది. అది కూడా రేపు 25th మార్చ్ కూడా అది కూడా లాంచ్ చేయడం జరుగుతుంది. మరి అలాగే ఇప్పుడు ఉన్నటువంటి పిఎంఈజీపీ, పిఎంఎఫ్ఎంఈ అలాంటి ఏదైతే స్కీమ్స్ ఉన్నాయో, అలాగే చీఫ్ మినిస్టర్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అది కూడా రేపు మే 25వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీద లాంచ్ చేసి సుమారు 200 కోట్లు ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా బడ్జెట్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ని ఎంకరేజ్ చేస్తూ ఏం చేయాలన్నది గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తూ కార్యరూపం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా మీ అందరూ కూడా చాలాసార్లు ఫెసిలిటేషన్ కౌన్సిల్ స్ట్రెంథెన్ చేయాలి, ఎంఎస్ఎంఈ ఫెసిలిటేషన్ కౌన్సిల్ స్ట్రెంథెన్ చేయాలి, డిస్ప్యూట్స్ని మనం వెంటనే రిజాల్వ్ చేయాలని దాని మీద ప్రధానంగా ర్యాంప్ గైడ్లైన్స్ మీద ఒక 4 ఎంపానల్డ్ లీగల్ బాడీస్ని కూడా మనం ఎంపానల్ చేయడం జరిగింది. అంటే వాళ్ళు ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ అండ్ ఆర్బిట్రేషన్కి వాళ్ళు కూడా ఎంపానల్ చేశాము. ఇప్పుడు ఆన్లైన్ డిస్ప్యూట్ రిజల్యూషన్లో ఎవరు పెట్టినా కూడా ప్రధానంగా వాళ్ళు ఈ మీడియేషన్ సెంటర్స్ ఎవరైతే ఎంపానల్ చేశామో వాళ్ళు మీడియేట్ చేసి ఇండస్ట్రీస్కి వెంటనే హెల్ప్ చేసే దశగా ఈరోజు కార్యరూపం కూడా చేశాము. అది కూడా రీసెంట్గా టైంలో కూడా అది కూడా లాంచ్ చేయడం జరిగింది. మరి అలాగే ప్రధానంగా మనం చూసుకుంటే థ్రెడ్స్ని కూడా ఈరోజు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఎక్కడైతే రిసీవబుల్స్ ఉన్నాయో ఆ రిసీవబుల్స్లో కూడా ఈరోజు ఇంటిగ్రేట్ చేయడానికి ఒక 3 ఎంపానల్డ్ వెండర్స్ని పెట్టి థ్రెడ్స్ ఏదైతే ఉన్నాయో పేమెంట్ గేట్వే ఎక్కడైతే ఎంఎస్ఎంఈస్కి డిలేడ్ పేమెంట్స్ వస్తున్నాయో పిఎస్సీస్ ద్వారా అక్కడ కూడా థ్రెడ్స్ అడాప్ట్ చేయడానికి కూడా ఈరోజు కార్యరూపం చేశాము. అంటే అనేక విధాలుగా ఇకోసిస్టమ్ ఈ రాష్ట్రానికి
ఎంఎస్ఎంఎస్కి ఇవ్వాలన్న ఒక ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్న తరుణంలో ఈరోజు స్టాక్ ఎక్స్చేంజ్ కూడా ఒక కొత్త కార్యరూపణ. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ దీని మీద చాలాసార్లు డిస్కషన్ చెప్పడం జరిగింది, గైడ్ లైన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రధానంగా విత్ లోకేష్ గారి పర్మిషన్తో నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే, రేపు క్యాబినెట్కి కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఒక స్టాక్ ఎక్స్చేంజ్ పెట్టాలన్నది కూడా ప్రతిపాదన ఇక్కడ రావడం జరిగింది. అది కూడా రేపు క్లియర్ అవబోతుందన్న విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేసుకున్నాను. ఎందుకంటే ఎనీ ఎస్ఎంఈ వాళ్ళకి ఫండ్ అనేది, ఫైనాన్షియల్ ఇంటిగ్రేషన్ అనేది చాలా సింప్లిఫై చేయాలి. మనం చూసుకుంటే CGT MSCలో కేంద్ర ప్రభుత్వం 75% కొలాటరల్ ఫ్రీ లోన్ ఇస్తే, ఈరోజు స్టేట్ గవర్నమెంట్ కూడా అడిషనల్గా ఒక 100 crores కూడా ఒక జీవో ఇచ్చి శాంక్షన్ చేయడం జరిగింది. దానికి అడిషనల్గా 20% కొలాటరల్ ఫ్రీ కూడా లోన్ ఇవ్వడం జరుగుతుంది. మరి అంతేకాకుండా ఈ SME IPO స్ట్రెంథెన్ చేయడానికి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఒక స్టాక్ ఎక్స్చేంజ్ పెట్టాలన్న ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి గారు డిపార్ట్మెంట్ గైడెన్స్ ఇవ్వడం జరిగింది. సో దీనివల్ల చాలామంది ఇండస్ట్రీస్ యూటిలైజ్ చేసుకుంటే ఫండ్ రేజింగ్ అనేది ఈజీగా అవుతుంది. జనరల్గా చాలా ఇండస్ట్రీస్ మనం చూసుకుంటే లాస్ట్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ ఇయర్స్ హిస్టరీ ఆఫ్ ఇండియన్ బిజినెస్ లెజెండ్స్ చూసుకుంటే మోస్ట్ ఆఫ్ దెమ్ వాళ్ళు ఈ స్టాక్ ఎక్స్చేంజ్లో వాళ్ళు IPO ప్లేస్ చేసి ఫండ్ రేస్ చేసి చాలా ఎక్స్ట్రాడినరీగా వాళ్ళు రిజల్ట్స్ చూపించడం జరిగింది. సో అలాంటి ప్రతిపాదన మన ఇండస్ట్రీలో కొంత అవేర్నెస్ రావాలి, కొంత హ్యాండ్ హోల్డింగ్ సిస్టమ్ రావాలి అనే దాని మీద ప్రధానంగా ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. సో డెఫినెట్గా అండర్ ది విజనరీ లీడర్షిప్ ఆఫ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన స్టేట్లో ఖచ్చితంగా మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీస్ ఓరియంటెడ్ ఇండస్ట్రీ స్ట్రెంథెన్ చేయడానికి ప్రపంచ స్థాయికి వెళ్లే దశగా మనందరూ కూడా ముందుకెళ్తామని మీ అందరూ కూడా మనవి చేసుకుంటూ, మరి ఈ ఈవెంట్ని వచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటే నమస్కారాలు తెలియజేసుకుంటాను. జై హింద్, జై ఆంధ్రప్రదేశ్. మరొకసారి ప్రత్యేక